ఓం సాయిరామ్. శ్రీ సాయి సద్గురు లీలామృతంలోని నేటి పారాయణం. ప్రార్థన. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం కృపాకోమలోదార లీలావతారం కళాబిందుగంగీయతో యోగివర్తై గణాధీశమీశాన సూనుంతమీడే అనేకాశ్రుతాతర్కలీలా విలాసై సమావిష్కృతేశాన భాస్వత్ప్రపంచం అహం భావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి మహిమ వర్ధిల్లునుగాక. శ్రీ బాబాను ఆశ్రయించే వారిలోనూ దర్శించుకునే వారిలోనూ కూడా చాలామంది ఆయన చేసే అద్భుతాలను చూడాలని ఆరాటపడుతుండేవారు. కానీ శ్రీ బాబా మాత్రం తానెప్పుడూ ఏ అద్భుతాన్ని చేయలేదనే చెబుతుండేవారు. ఈ విషయంలో శ్రీ సాయిబాబా అద్భుతమైన ప్రబోధాన్ని మనకు అందించారు. నిజానికి ప్రపంచంలో ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారే కానీ అతీతంగా మాత్రం కాదు. అయినా ఒకరి స్వభావం మరొకరి స్వభావాన్ని బట్టి దుఃఖంగాను, వేరొకరి స్వభావం ఇంకొకరి స్వభావాన్ని బట్టి సుఖంగాను అనిపిస్తూ ఉంటుంది. నేను అంతే. నా స్వభావం ప్రకారమే నేను ప్రవర్తిస్తున్నాను. మీ స్వభావం వల్ల అది మీకు అద్భుతంగా కనిపిస్తుందే కానీ నిజానికి నేనేమీ అద్భుతాలు చేయడం లేదు అని ప్రబోధించారు ఆయన. యథార్థానికి ఎంత గొప్ప ఉపదేశమో చూడండి. నిర్గుణ నిర్వికల్ప నిశ్చలత్వాన్నంతటినీ చిన్ని చిన్ని మాటలలో సందేశించారు. ఇటువంటి అమృతోపమానాలైన శ్రీ బాబా యొక్క బోధనలకు ముగ్ధుడైపోయిన దాము ఒకానొక సందర్భంలో శ్రీ సాయినిలా అడిగాడు. దాము అనుమానము, సాయి సమాధానము. బాబా, నీ చక్కటి బోధనలతో మొక్కవోని అనుగ్రహంతో నిన్నే సేవించుకుంటున్న మేమంతా నిస్సంశయంగా తరించిపోతాం గదా అన్నాడు దామ. అందుకు బాబా మొలక నవ్వు నవ్వుతూ, దామ్యా, మామిడి చెట్టు బాగా పూసినంత మాత్రం చేత పూత మొత్తం పండ్లవుతాయా? కొన్ని పూతలోనే రాలిపోతాయి. చివరికి పండ్లయ్యే ఎన్నో ఎవరు చెప్పగలరు? ఇది అంతే. ఒకటికి జన్మలో యోగం అబ్బుతుంది, ఇంకొకటికి ఆ యోగం సిద్ధిస్తుంది, వేరే ఒకటికి భక్తి కలుగుతుంది. అనేక మందికి అనేక జన్మల దాకా ఆధ్యాత్మ వాసనే అంటదు. దాము, ఎవరికేది ప్రాప్తించినా అదంతా పురాకృత కర్మ విశేషమే తప్ప ఇతరం కాదని తెలుసుకో. ఆ కర్మ పరిపాకాన్ని దహించి వేయగలనంతటి దైవభక్తి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా పరమాత్మలో లీనమై తీరుతారు. కానీ అంత భక్తి కలగడానికి కావలసిన విశ్వాసం ఉండాలి గదా. మన వాళ్ళలో అధిక శాతానికి అన్నీ సందేహాలే, అంతలోనే నమ్మకం, అప్పటికప్పుడే అనుమానం. ముఖ్యంగా ఈ సందేహపరులకి ఇహము పరము రెండూ ఉండవు సుమా అని బోధించారు. హేమాడ్ సంశయం. ఏ విధంగా అయితే రజ్జు సర్పభ్రాంతి వలన మనఃక్లేశం, తద్వారా వివేక శూన్యత కలుగుతాయో అదే ఫలితం ఎటువంటి సందేహం వల్లనైనా సంక్రమిస్తుంది. కేవలం సామాన్యులకే కాదు, ఎంతటి గనులకైనా సరే ఈ సంశయమే అవస్థ తప్పదు. తాను షిరిడీలో అడుగుపెట్టి శ్రీ బాబాను దర్శించింది లగాయతూ అడుగడుగున శ్రీ సాయిలీలకు పరవశుడై శ్రీ బాబా మహిమలను గ్రంథస్థం చేయదలిచి అందుకుగాను సాయిబాబా అపూర్వమైన ఆశీస్సులను పొంది సాయి భక్తులలో శ్రేష్ఠతముడుగా పరిగణింపబడిన హేమాడ్ పంతుకు కూడా ఇటువంటి సంశయం జుంజాటం తప్పలేదు. కానీ శ్రీ సాయినాథులనే తన సద్గురువుగా సంభావించుకొని ఉండటం వలన శ్రీ సాయిబాబా అతనిని ఒక గొప్ప వినాశనం నుంచి రక్షించారు. దానిని మననం చేసుకుందాం గాక. సాటే కథ. బ్రతికి చెడిన ఒకానొక సాటే అనే దీనుడు శ్రీ బాబాను ఆశ్రయించి షిరిడీ చేరారు. అక్కడ ఒక వారం రోజుల పాటు దత్త చరిత్రను పారాయణం చేశాడు. ఫలితంగా కడిపటి రాత్రి శ్రీ సాయిబాబాయే స్వయంగా అతనికి గురు చరిత్రను బోధిస్తున్నట్లుగా కలగన్నాడు.
మరుసటి రోజున సాటే ఆ కలను గురించి కాకాసాహెబ్కు చెప్పాడు. ఆనాటి దర్బారులో కాకాసాహెబు, హే బాబా, దీనుడైన సాటేకు గత రాత్రి నువ్వు అనుగ్రహించిన స్వప్నానికి అర్థం ఏమిటో చెప్పి అతనిని ఉద్ధరించు అని కోరాడు. గురుచరిత్రను మరొక వారం రోజుల పాటు పారాయణం చేయమను అని ఆదేశించారు శ్రీ సాయి. సరిగ్గా ఆ సమయానికి శ్రీ బాబాకు పాదసేవ చేస్తున్న హేమాడ్ పంత్ మనసులో సన్నటి కలగల బయలుదేరింది. అవురా, ఈ సాటే వారం రోజుల పారాయణకే శ్రీ సాయి స్వప్న సాక్షాత్కారాన్ని పొందాడే. నేనా గురుచరిత్రను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నా కూడా నాకు అటువంటి భాగ్యం కలగలేదు కదా. ఆ సాటే 7 రోజుల పాటు షిరిడిలో ఉండగానే బాబా అతనిని ఇంతగా అనుగ్రహించాడు. 7 ఏళ్లుగా నేనిక్కడే ఉంటూ ఈయన సేవ చేసుకుంటున్నా నన్నెప్పుడూ ఇలా అనుగ్రహించలేదు కదా. మొత్తం మీద సాయికి నా మీద దయ ఉందో లేదో ఇటువంటి గురుకృపాపరమైన సంశయం అతని హృదయంలో మొలచిందే తడవుగా కనిపెట్టివేశారు శ్రీ సాయి. తక్షణమే అతనికి శ్యామ ఇంటికి వెళ్ళి కాసేపు ఏదైనా మాట్లాడి రమ్మని పంపేశారు. మనసులో ఏమి ఉన్నా పైకి మాత్రం వినయంగా లేచి బయలుదేరాడు హేమాడ్ పంత్. హేమాడ్ పంత్ శ్యామ ఇంటికి వెళ్ళి శ్రీ బాబా ఆదేశాన్ని తెలియచేశాడు. శ్యామ నవ్వుతూ, పల్లెటూరి వాడిని, మాటలాడేందుకు నా దగ్గర ఏముంటుంది? నాకు తెలిసిందల్లా భగవాన్ మాత్రమే. ఆయన తప్ప ఇతరు మెరుగను. నీకు అభ్యంతరం లేదంటే భగవాన్ ఒకానొక భక్తురాలికి చేసిన ఉపదేశాన్ని చెబుతాను విను అంటూ రాధాబాయి అనే వృద్ధురాలి వృత్తాంతాన్ని తెలియజెప్పాడు. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.